విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నాయుడు గారు ఈరోజు శాసనసభలో కొన్ని మాటలు మాట్లాడాడు. ఆయన మాట్లాడిన దానికి ధీటుగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా సమాధానం కూడా ఇచ్చారు. నారా లోకేష్ నాయుడు గారు ఏం మాట్లాడాడంటే 16,000 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు త్వరలో నోటిఫికేషన్ కూడా ఇస్తున్నాం. ఈ విషయాన్ని వినడానికి విపక్ష సభ్యులు సభలో లేకపోయినా ఇంట్లో టీవీలలో చూసి వారు టీవీలను పగలగొడతారని చెప్పేసి విద్యాశాఖ మంత్రి లోకేష్ నాయుడు గారు అసెంబ్లీలో మాట్లాడాడు. దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు స్పందిస్తూ 20 లక్షల ఉద్యోగాలు 5 ఏళ్లలో ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి మీరు 9 నెలల్లో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. రేపో మాపో 16,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తే దానిని చూడలేక మేము టీవీలను పగలగొట్టుకుంటామని మీరు ఎలా అనుకున్నారు అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా మాట్లాడుతున్నారు. ఆ మాటకు వస్తే ఈ దేశానికి స్వతంత్రం వచ్చాక రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలు 4 లక్షలు అయితే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన 5 ఏళ్లలో అందులో కరోనా సమయం 2 ఏళ్లను మినహాయిస్తే కేవలం 3 ఏళ్లలో 2.5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను కల్పించాడు అని చెప్పేసి కూడా ఒకసారి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నాయుడు గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒకసారి గుర్తు చేశారు. అలాగే ఎప్పుడో 100 ఏళ్ల క్రితం ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఏర్పాటైంది. ఆ తర్వాత ఏపీలో ఇంతవరకు ఒక మెడికల్ కాలేజీని కూడా ఎవరు కూడా కట్టలేదు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టాక 17 మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టి అందులో 5 పూర్తి చేశాడని చెప్పేసి కూడా ఒకసారి గుర్తు చేశారు. అలాగే పోర్ట్లు, ఫిషింగ్ హార్బర్లు నిర్మాణానికి శ్రీకారం చుట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలను కూడా వేలాదిగా నిర్మించాడు జగన్మోహన్ రెడ్డి గారు. అవన్నీ కూడా పర్మనెంట్ బిల్డింగ్లు. నాడు నేడుతో బడులను, ఆసుపత్రులను అభివృద్ధి చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. దేశానికి స్వాతంత్రం వచ్చాక విద్యా వ్యవస్థను అనేక మార్పులు కూడా చేశాడు. విద్యా వ్యవస్థ మీద ఇదివరకు ఎవరు పెట్టినంత శ్రద్ధ పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు విద్యా వ్యవస్థ మీద 73,000 కోట్లను ఖర్చు చేసి విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పు కూడా తెచ్చాడు. ఈ వాస్తవాలు మీరు కల్లారా చూసి మీరు మీ ఇంట్లో ఎన్ని టీవీలను పగలగొట్టే ఉంటారు నారా లోకేష్ నాయుడు గారు అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ధీటుగానే సమాధానం ఇచ్చారు. మసాలా యాడ్ చేస్తారు. సో గత ప్రభుత్వంలో ఎన్ని మంచి కార్యక్రమాలు చేపట్టారో, విద్యా వ్యవస్థ మీద ఎన్ని మార్పులు తీసుకొచ్చారో ఒకసారి ఇవన్నీ కూడా తెలుసుకొని అసెంబ్లీలో ప్రస్తావించుంటే నారా లోకేష్ నాయుడు గారు చాలా బాగుంటుంది. కానీ ఎప్పుడు చూసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నిందలు వేయడానికే సరిపోతుంది. కానీ వీళ్ళు గతంలో కూడా ఎన్నోసార్లు వీళ్ళు అధికారంలో ఉన్నారు కదా. గతంలో మేము ఇది చేసాం, 2014 నుంచి 2019 మధ్యకాలంలో మేమే అధికారంలో ఉన్నాం, అప్పుడు మేము ఇది చేసాం, మంచి చేసాం, పలానా బిల్డింగ్ కట్టినాం, పలానా హాస్పిటల్ కట్టినాం, పలానా కాలేజ్ కట్టామని చెప్పేసి చెప్పుకోవాలి. కానీ ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పడి ఆడడం ఏందో మనకైతే అర్థం కావడం లేదు.